హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ప్రీవియస్ వీడియోలో వచ్చి చాలా హైయింగ్ గురించి అయితే పోస్ట్ చేశాను. సో మన వాట్సాప్ ఛానల్కి వచ్చేసి వెళ్ళైతే మీరైతే వెరిఫై చేసుకోవచ్చు. మన వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో నేనైతే ప్రొవైడ్ చేశాను. సో ఇక్కడ ఈరోజు వచ్చేసి మనకి ప్రోడక్ట్ సపోర్ట్ ఇంజనీర్కి అనేది హైర్ చేసుకోబోతుంది. మీకు వచ్చేసి క్వాలిఫికేషన్ పీజీ బీటెక్ 24-23 పాస్ అవుట్. అండ్ లొకేషన్ వచ్చేసి చెన్నై అనమాట. అండ్ ఫ్రమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఓన్లీ అనమాట. లైక్ రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. మీకు ప్యాకేజ్ వచ్చేసి 4 LP అనేది వాళ్ళు అయితే మెన్షన్ చేస్తారు. ఇక్కడ మీకు అయితే జాబ్స్ నెంబర్ ఇచ్చారు. మీరైతే ఈ జాబ్స్ నెంబర్ అయితే చూసుకోవచ్చు. ఈ జాబ్స్ నెంబర్ చూసినట్లయితే మీరు ఫోన్ ద్వారా కానీ, అలాగే చాట్ ద్వారా, ఈమెయిల్ ద్వారా కానీ, అలాగే సపోర్టింగ్ టికెట్స్ మీరైతే రైట్ చేయడానికి కానీ ఇలాంటివి అయితే మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే మీకు ఇక్కడ మెయిన్గా కావాల్సింది మీకు అయితే క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈఆర్ బీటెక్ 23-24 పాస్ అవుట్లు అనమాట. అలాగే మీరు రొటేషనల్ షిఫ్ట్స్ వర్క్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉండాలంటే, అలాగే మీకు ఇంక్లూడింగ్ విల్లింగ్నెస్ టు వర్క్ ఇన్ 24/7 రొటేషనల్ షిఫ్ట్స్, అలాగే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా వచ్చి ఉండాలి. అలాగే మీకు ఆపరేటింగ్ సిస్టమ్స్ లైక్ విండో కానీ, ఐఓఎస్ కానీ, మ్యాక్ కానీ, ఆండ్రాయిడ్ కానీ ఐడియా ఐడియా ఉన్నట్లయితే మీకు అదైతే డెఫినెట్గా ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అలాగే మీకు లైక్ ఏ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది ఉండాలన్నమాట అండి. ఇక్కడ వచ్చేసి మీ బేసిక్ డీటెయిల్స్ లైక్ మీ నేమ్, అలాగే జెండర్, మెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్, అలాగే కాలేజ్ నేమ్, ఎడ్యుకేషనల్ స్పెషలైజేషన్, డిగ్రీ, బ్యాంక్ క్లాక్స్ అయితే ఇక్కడ నో అని ఇచ్చేసింది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అరైజ్ అంటున్నాడు, 0 ఇచ్చేసింది, నాట్ అప్లికబుల్ ఇచ్చేసింది. ఇక్కడ డిప్లొమా పర్సంటేజ్, స్కూలు, అలాగే మీకు ఇక్కడ స్టాండర్డ్ అరైజ్ అడుగుతున్నాడు, నో అని ఇచ్చేయండి. కరెంట్ రెసిడెన్స్ అండ్ కరెంట్ సిటీ ఆఫ్ రెసిడెన్స్ అడుగుతున్నారు. ఇప్పుడైతే మీ రెసిడెన్స్ అయితే ఇచ్చేసాను. అలాగే మనకి ఐబిఎం అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి అయితే హైర్ చేసుకోబోతుంది. ఇక్కడ వచ్చేసి మీకు మెయిన్గా కావాల్సిన స్కిల్స్ వచ్చేసి వెబ్ టెక్నాలజీస్, అలాగే జావా ఫుల్ స్టాక్, మీకు అయితే ఎస్క్యూఎల్ అనేది వచ్చిండాలి. అలాగే మీకు లైక్ సప్లై చైన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అవి ఉన్నట్లయితే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనమాట. అలాగే మీకు ఇక్కడ వచ్చినట్లయితే మీకైతే నీకు వెబ్ అప్లికేషన్ సపోర్ట్ అనేది కూడా వచ్చింది. అలాగే డెవలప్మెంట్ స్క్రిప్ట్స్ కానీ, అలాగే చెక్స్ కానీ అవన్నీ చేసేట్లయితే ఐడియా ఉన్నట్లయితే మీకు అయితే ప్లస్ పాయింట్ అవుతుంది. కంపల్సరీ ఈ హైరింగ్స్ అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అప్లై చేసుకొని, అలాగే మనకి డెవలప్ అనేది మన క్లౌడ్ ఇంజనీర్ అనే దానికి హైర్ చేసుకోబోతుంది. ఇక్కడ క్లౌడ్ ఇంజనీర్ మెయిన్గా మనకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే క్లౌడ్ అంటేనే మనకి AWS కానీ, లేదా GCP, అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ అనేది మీకు ఐడియా ఉండాలి. అలాగే ప్రోగ్రామింగ్ స్కిల్స్ అలాగే పైథాన్ అనేది ఉండాలి. మీరు బ్యాచిలర్ డిగ్రీ అనేది మీకు కంప్యూటర్ సైన్స్ కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ ఫీల్డ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే మీకు SQL క్వైరీస్ అనేవి ఉండాలి. అలాగే మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ బిగ్ క్వైరీస్ లైక్ ఆల్రెడీ అండ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఇన్ GCP రిసోర్స్ క్లౌడ్ స్టోరేజ్ కానీ, డేటా ఫ్లో కానీ వాటి మీద అయితే ఐడియా ఉండాలి. అలాగే మీకు ETL ప్రాసెస్ మీద ఐడియా ఉండాలి. అలాగే మీకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్, లైనక్స్ అనేది మ్యాండటరీ అనమాట. సో ఈ స్కిల్స్ అయితే మీరు కంపల్సరీ అయితే మీ రెజ్యూమ్లో మెన్షన్ చేసుకుని జాబ్ ప్రొఫైల్కి అయితే అప్లై చేసుకొని కోట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంజనీరింగ్ అనే దానికి హైర్ చేసుకోబోతుంది. మినిమం 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ డెవలపర్స్ హైర్ చేసుకోబోతుంది. 2+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈ జాబ్ ప్రొఫైల్కి అనేది ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ మీకు ఒక బేసిక్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసి జస్ట్ ఇక్కడ రెజ్యూమ్ అప్లోడ్ చేసి క్లిక్ చేసేసాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. So thank you for watching.